ఈ వీడియోలో 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్, 10 రూపీస్ ఈ కాయిన్స్ చేయడానికి గవర్నమెంట్ కి ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే 1 రూపాయి కాయిన్ తయారు చేయడానికి గవర్నమెంట్ కి 1 రూపాయి కన్నా ఎక్కువ డబ్బే అవసరం అవుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే 1 రూపాయి కాయిన్ తయారీకి మన గవర్నమెంట్ కి అయ్యే ఖర్చు 1 రూపాయి 11 పైసలు అనమాట. అంటే 1 రూపాయి కన్నా ఎక్కువే. కానీ ఫ్రెండ్స్, 2 రూపీస్ కాయిన్స్ గానీ, 5 రూపాయలు గానీ, 10 రూపాయలు ఈ కాయిన్స్ చేయడానికి గవర్నమెంట్ కి చాలా తక్కువ ఖర్చు పడుతుంది. అది ఎంత పడుతుందో ఇప్పుడు చూసేద్దాం. 2 రూపాయల కాయిన్ తయారు చేయడానికి గవర్నమెంట్ కి అయ్యే ఖర్చు అక్షరాల 1 రూపాయి 28 పైసలు మాత్రమే. అంటే 2 రూపాయల కన్నా తక్కువే. ఈ 2 రూపాయల కాయిన్ తయారు చేసిందంటే మాత్రం గవర్నమెంట్ కి ప్రాఫిట్ ఉంటుంది. 5 రూపాయల కాయిన్ తయారు చేయడానికి గవర్నమెంట్ కి అయ్యే ఖర్చు 3 రూపాయల 69 పైసలు అనమాట. సో 5 రూపాయల కాయిన్ తయారు చేసినా గానీ గవర్నమెంట్ కి ప్రాఫిటే. ఇక ఫైనల్ గా 10 రూపాయల కాయిన్ తయారు చేయడానికి మాత్రం గవర్నమెంట్ కి అక్షరాల 5 రూపాయల 54 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ 1 రూపీ కాయిన్ అనేది మన గవర్నమెంట్ చాలా ఎక్కువగా చలామణి చేసిన సంవత్సరం ఏంటంటే 2015 నుంచి 2016 అనమాట. దాదాపు 2151 మిలియన్ నాణేలు అనేవి చలామణిలోకి తీసుకొచ్చింది అనమాట. ఖచ్చితంగా మీరు లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు